టీడీపీకి ఓట్లు వేశారని తలలు పగలగొట్టారు. విశాఖలో కర్రలు రాట్తో దాడి, తల్లి 2 పిల్లలకు గాయాలు. స్థానిక వైసీపీ నేత అండ 4పై కేసు నమోదు. వ్యక్తిగత కక్షలుగా చూపేలా పోలీసుల ప్రయత్నం. గాయాలతో అసలు విషయం ఏంటంటే అక్కడ నిజంగా టీడీపీ ఓట్లు వేసారని కొట్టిరా, వ్యక్తిగత కక్షలతో కొట్టిరా, అది కూడా తెలియదు వాస్తవం చెప్పాలంటే. కానీ ఒక స్త్రీ మీద ఇలాంటి దాడులు చేయడం ఇది ఒక ఎర్రిముకలు అనుకోవచ్చు వాస్తవం చెప్పాలంటే. చాలా అసలు ఏపీలో పరిస్థితి రోజులు దిగజారిపోతుంది. అయ్యో దానికి సంబంధించింది. బాధ్యత మరిచారా? ఏపీ సిఎస్ డీజీపీలపై ఎన్నికల సంఘం కన్నెర్ర. పోలింగ్ అనంతరం హింసపై తీవ్ర ఆగ్రహం. పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్. తిరుపతి ఎస్పీ పల్నాడు జిల్లా కలెక్టర్ బదిలీ. డీఎస్పీ నుంచి ఎస్ఐ దాకా 12 మందిపై వేటు. వీరందరిపైన శాఖాపరమైన విచారణ. డీజీపీ నుంచి ఎస్ఐ వరకు చర్యలు ఇదే తొలిసారి. హింసాత్మక ఘటనపై దర్యాప్తునకు సిట్. 2 రోజుల్లో సమగ్ర నివేదికకు ఆదేశం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కోడ్ ముగిసేలోగానే ఛార్జ్షీట్లు వేయాలి. కౌంటింగ్ తర్వాత కేంద్ర బలగాల కొనసాగింపు. 15 రోజుల పాటు 25 కంపెనీలతో బందోబస్తు అంటూ చూస్తున్నాం. నిజంగా కూడా ఏపీ ప్రజలకు వాళ్ళు నేను నిజంగా చైతన్యవంతులు అనుకున్నాం, కానీ వాళ్ళంతా అజ్ఞానులు, వాళ్ళంతా ఏది అసలు ఇక చెప్పొద్దు, కానీ వాస్తవంగా వాళ్ళంత అజ్ఞానులు ఎవరు ఉండరని చెప్పొచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఎంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి ఎన్నికలు. ప్రజలు మీరు అక్కడ రెడ్డి వర్సెస్ కమ్మ ఈ 2 వర్గాల మధ్య పోరాటంలో ఎంతోమంది అమాయకులు బలవుతూ ఉన్నారు. కనీసం ఏపీ ప్రజలకు సోయి కూడా లేదు. చెప్తాను అసలు నాయకులు తప్పు కాదు, చంద్రబాబు తప్పో, పవన్ కళ్యాణ్ తప్పో, వైఎస్ జగన్ తప్పో, నేనైతే ఎవరిని తప్పు పట్టను. కాకపోతే ప్రజలుగా మీరందరూ కూడా 2 వర్గాలుగా విడిపోయి ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకొని ఈరోజు ఎంత రాజకీయాలు ఎంత నీచంగా దిగజారిన చూస్తూ ఉన్నాం. సొంత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ భార్యలకు సంబంధించి కూడా ఈరోజు వాళ్ళను కూడా వ్యక్తిగతంగా చిత్రీకరిస్తూ ఎంత నీచంగా దిగజారంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి భావన ఏర్పడుతుంది. చిల్లర అలాంటి రాజకీయాలు చేయడం అవసరమా? చిల్లర రాజకీయాలు కాదా? ప్రజలకు బుద్ధి ఉండాలి కదా. అంతెందుకన్నా నేను ఒక కోట్ రెఫర్ చేస్తా చూడు. కళ్యాణ్ మొన్న ప్రచారంలో ఎలక్షన్స్ కి ముందు, నేను ఇప్పటివరకు ఎప్పుడు ఇది మాట్లాడాలని అనుకోలే, కానీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల ప్రచారంలో ఒక మాట అన్నాడు. ఒక మీటింగ్లో ఎక్కడో, నేను ట్విట్టర్లో ఉంటుంది, మన న్యూస్ ఐపీఎల్లో చూపిస్తాం. నేను ఆయన ఏమన్నాడు తెలుసా? తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, ఎందుకంటే వాళ్ళు రాష్ట్రం కోరుకొని అందరూ నిక్కచ్చిగా నిలబడి రాష్ట్ర సాధనకై చాలా అద్భుతంగా పనిచేసుకున్నారు. ఆంధ్రాలో అట్లా కాదు, ఎవరిని గెలిపించుకోవాలి అని గెలిపించుకోరు, మన కులం నా కులపోడా కాదా అనేటువంటి మాట ఇంత బలంగా కళ్యాణ్ లాంటి వాడు వాడిండంటే దాని అర్థమైంది. కంపారిటివ్లీ చాలా మంది హీస్ బెటర్ ఎడ్యుకేటెడ్ కదా, విచక్షణ కలిగినోడు. సో కాబట్టి ఆలోచించుకోవాల్సింది ఏపీ ప్రజలే ఇక్కడ, రైట్.